ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బేడబుడుగ జంగం కమ్యూనిటీ పేరు పైన ఆంధ్రప్రదేశ్లో జంగమ అనే కులాలు, జంగములు అనే కులాలు బేడబుడుగ జంగం అనే రెండు పేర్లు ఒకే పేరుతో పిలువబడుతున్నటువంటి సందర్భాలలో జంగం కమ్యూనిటీ అనేవారు బోగస్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారనేటువంటి నెపంతో మమ్మల్ని సస్పెండ్లో పెట్టడం జరిగింది. 144 జీవో 144 జీవో తీసుకురావడం వల్ల సస్పెండ్లో పెట్టి ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, అయ్యా మీ పేర్ల మీద మీ పేర్ల పైన బోగస్ కులాలు సర్టిఫికేట్ తీసుకుంటున్నాయి, దీన్ని ఎంక్వైరీ చేసి మరలా మిమ్మల్ని ఎస్సీలుగా మేము కన్వర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి చెప్పినటువంటి ఆ రోజు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2008లో 7వ నెల 17వ తేదీ తీసుకొచ్చి ఈ యొక్క 144 జీవో తీసుకొస్తే ఇప్పటికి 17 సంవత్సరాలు విద్యపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయాలు ఏ పార్టీ వచ్చినా పథకాలు అమలు పరిచినప్పుడు కూడా ఏ ఒక్క పథకాన్ని కూడా పొందడానికి అవకాశం లేకుండా ఈ రాష్ట్రంలో 17 సంవత్సరాలుగా నిరుచ్చరాక్షులుగా మేము ఇప్పటి వరకు కూడా ఎంత దీనమైన పరిస్థితిలో ఊరు బయట గుడిసెలు వేసుకొని బతికేటువంటి మాకు కనీసం ఇండ్ల స్థలాలు కానీ ఏది అని మాకు లేదనుకున్న ఒక రేషన్ కార్డుకు వచ్చే బియ్యం తప్ప ఎలాంటి అవకాశం లేదు. కానీ ఓటు మాత్రం మాతో అడిగి వేయించుకున్నటువంటి పార్టీలు ఈరోజు మేము చేస్తున్నటువంటి 17 సంవత్సరాలుగా మా ఉద్యమాన్ని గమనించి మేము ఏదైతే 2510 కిలోమీటర్లు మేము పాదయాత్ర కానీ, సైకిల్ యాత్ర 3661 కిలోమీటర్ కానీ, దాంట్లో భాగంగా ఆమరణ నిహార దీక్ష 2018 ఫిబ్రవరి 20వ తేదీ మేము చేయడం వల్ల ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి గౌరవనీయులు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సోషల్ వెల్ఫేర్ సాంఘిక శాఖ మినిస్టర్గా ఉన్న నక్కా ఆనందబాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే బుడగ జంగారు గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట మరి ఆమరణ నిహార దీక్షలు చేస్తున్నటువంటి వారిని ఇమ్మీడియట్గా న్యాయం చేస్తామని చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆర్డర్ వేయడం వల్ల ఆ యొక్క ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నక్కా ఆనందబాబు గారు మా దగ్గరకు వచ్చి నిమ్మరసం ఇచ్చి ఆ రోజు నుంచి బేడబుడుగ జంగం కమ్యూనిటీని ఈ ఆంధ్రప్రదేశ్లో గుర్తిస్తూ మరి ఆయన ఉన్నప్పుడు జేసీ శర్మ కమిషనర్ వేసి 13 జిల్లాలో కూడా బేడబుడుగ జంగం కమ్యూనిటీ ఉంది, వీళ్ళు అన్యాయం అయిపోతున్న రాజ్యాంగం పరంగా ఎస్సీలో ఉన్నటువంటి ఈ బేడబుడుగ జంగానికి ఈరోజు ఏ సర్టిఫికెట్ లేకుండా కనీసం ఆన్లైన్లో లేకుండా చేయాల్సినటువంటి పద్ధతి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలకు చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఒక కమిషనర్ వేసి తీర్మానం చేసి 2019 జనవరి 31వ తేదీన క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం కూడా జరిగింది. అది ఏదో కొద్దిగా మళ్ళీ సవరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిస్తే మరలా అది అదే విధంగా ఉండడం వల్ల గత ప్రభుత్వం కూడా తీర్మానం చేసిన దాన్ని కూడా మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది.